హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపత్తు. ఈరోజు అయితే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ కర్రీని అయితే చూపిస్తాను అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది బీరకాయ. సో ఆనియన్, పచ్చిమిర్చి, బీరకాయ, టమాటో అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను తీసుకుంది 1/2 కేజీ బీరకాయలు అయితే 1/2 కేజీలో 1/4 కేజీ పెద్ద బీరకాయే చేదైందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని వేడెక్కగానే తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడైతే ఏవైతే మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో బీరకాయ టమాటాలలో కారం, ఉప్పు, సాంబార్ పొడి అంటే ధనియాల జీలకర్ర పౌడర్ ఇవైతే వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ముక్కలన్నీ కలుపుకోవాలి. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలా గట్టిగా అయితే ప్రెస్ చేయాలి. ముక్కల్ని గట్టిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఈ తాలింపు వేగంగానే ఆనియన్స్ గోల్డెన్ కలర్ లాగానే ఈ ముక్కలు అయితే యాడ్ చేసేద్దాం గిన్నెలో. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకో విషయం వచ్చేసి చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. బాడీకి బాగా ఇమ్యూనిటీ వస్తుందండి బీరకాయ. సో ఈలోపు అయితే నేను ధనియాలు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో మిక్సర్ జార్లో వేసేసి ధనియాలు, వెల్లుల్లి, కొబ్బరి అయితే వేసుకొని పౌడర్ చేసుకున్నాను. మరీ మెత్తగా అయితే వేయొద్దండి ఏది కూడా. సో ఇప్పుడైతే బీరకాయలు అయితే ఈలోపు ఉడికిపోయాయండి. కొంచెం లైట్గా అయితే ఉడికొచ్చేసాయి. ఈలోపు ఏం చేద్దామంటే నేను ఇందాక పచ్చి శనగపప్పు వేయటం మర్చిపోయాను. సో ఆల్రెడీ ఒక 1/2 అవర్ కానీ గంట కానీ నానబెట్టుకొని అయితే ఉండాలి. ఆ పచ్చి శనగపప్పుని కర్రీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి పచ్చి శనగపప్పుతో బీరకాయ కర్రీ అంటే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ పచ్చి శనగపప్పు అందుబాటులో లేదు అంటే కందిపప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోబాకండి. సో ఇప్పుడైతే గ్రేవీ కోసం వాటర్తో గ్లాస్ యాడ్ చేశాను. మీరు గ్రేవీ అవసరం లేదు, గుర్తుగానే తింటాము అనుకుంటే డైరెక్ట్గా తినేసేయచ్చు. ముద్ద కూరలాగా తినాలనుకుంటే. లేదు కొంచెం గ్రేవీగా వాటర్గా రైస్లో కలుపుకొని తింటే బాగుంటుంది అనుకుంటే ఇలాగేం చేసుకోవచ్చు. నాకు కొంచెం వాటర్ పోసేసరికి సాల్ట్ తగ్గిందని సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడైతే మసాలా యాడ్ చేసుకుందాం. ఇందాక మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్న మసాలాని అయితే యాడ్ చేసేద్దాం. చూడండి చక్కగా ఉడికిపోయాయని. చాలా బాగుంటుందండి రైస్లోకి. ఈ సమ్మర్లో ఫ్రైలు అవి ఇవి తినే బదులు, నాన్ వెజ్ ఫ్రైలు తినే బదులు ఇలా చక్కగా కూర చేసుకొని తక్కువ మసాలాలు, ఈ మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా ఇలా తింటే చలవ చేస్తుంది బాడీకి. ఇంతే అండి, సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ అండి. వంట అన్నలు కూడా చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.